పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ శుభ ఆశీస్సులు. పరాభవ ఉగాదిలో ఈ పరాభవ అనే పదం చాలా వ్యతిరేకమైన భావనలతో చాలా మంది భావిస్తున్నారు. నిజంగా అంత వ్యతిరేకంగా ఉందా ఈ పరాభవము అనేది చూసినట్లయితే కొంతమంది ఏమో లేదు లేదు దీన్ని అనుకూలంగా కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఏమిటండి అనుకూలం ఏమిటి, వ్యతిరేకం ఏమిటి, అసలు అర్థం ఏమిటి, భాషాపరంగా దీన్ని ఎట్లా చూడాలి అనేది మనం చూసినట్లయితే పరాభవ అనేది భాషాపరంగా ఒక రకమైన అర్థం ఉంది. అపజయము, ఓటమి, అవమానం ఇలాంటి అర్థాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే అహంకారం తగ్గడం, పరివర్తన అంటే మార్పు, ఇట్లాంటి అర్థాలు కూడా ఉన్నాయి. పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఒక పద్యాన్ని రాశారు. ఇందులో శివ పార్వతులు పరాభవ అనే అర్థంలో పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అర్థంతో వారు అందరికీ సకల సంపదలు ఇవ్వాలి అని, పర అంటే అత్యున్న స్థితిలో అని, భవ అంటే ఉంటా అనే అర్థాన్ని ఇచ్చారు. ఇది కూడా ఒక రకమైనటువంటి సాహిత్య విరుపులో లేదా పదాన్ని విడగొట్టడంలో అర్థాన్ని ఇచ్చారు. ఇలా మనం భాషాపరంగా చూసినప్పుడు ఒక రకంగాను, సామాజికంగా చూసినట్లయితే సామాజిక చైతన్యం, ఐక్యత, సేవ ఇట్లాంటి అర్థం ఉంది. ఆధ్యాత్మిక పరంగా అహంకారాన్ని తగ్గించడం, పరివర్తన. అలాగే ఈ పర అనేది అత్యున్న స్థితిలో భవ ఉంటా అనే అర్థం కూడా ఉంది. ఇలా మనం ఒక పాజిటివ్ వే లేదా అనుకూల దృక్పథంతో కనుక పరాభవని చూసినట్లయితే మనకి ఉత్సాహం ఇస్తుంది, సామాజిక చైతన్యం, ఐక్యతా భావాన్ని ఇస్తుంది, మరింత సేవ చేయడానికి సహకరిస్తుంది. మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.